కూటమి ప్రభుత్వంలో కొందరు అధికారులు, ఇంజనీర్లు వైసీపీ నేతలతో అంటకాగుతూనే ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఇద్దరు ఇంజనీర్లు వైసీపీ నేతలతో కుమ్మక్కవడం చర్చనీయాంశమైంది. పులివెందుల పాడా నిధుల్లో జరిగిన గోల్మాల్పై ఆ శాఖలోని ఇద్దరు అధికారులు విచారించి అంతా సక్రమమే అన్నట్లు ప్రాథమిక నివేదిక ఇచ్చినట్లు తేలింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పులివెందుల ఓ అనధికారిక రాజధానిగా కొనసాగింది. జగన్ అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉండటంతో రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా ఇక్కడ నిధులు గుమ్మరించారు. పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ పాడాకు ప్రత్యేకంగా అనిల్ కుమార్ రెడ్డిని ఓఎస్డీగా నియమించి కార్యకలాపాలు సాగించారు. 5 ఏళ్లలో 4930 పనులు మంజూరు చేసి 1420 రద్దు చేశారు. మిగిలిన 3500 పనులను 1154 కోట్ల రూపాయల అంచనాతో చేపట్టారు. వీటిలోనూ 731 కోట్ల రూపాయల విలువైనవే పూర్తి చేశారు. మంజూరైన పనుల్లో 50% వరకు నేతలకు నామినేషన్ కింద అప్పగించగా మిగిలినవి టెండర్ల ద్వారా కట్టబెట్టారు. వైసీపీ అధికారంలో ఉండగా ఇష్టారాజ్యంగా పనులు చేపట్టారు. కొంతవరకు బిల్లులు పొందారు. 2024లో ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో వారి ఆశలు అడియాసలయ్యాయి. కూటమి ప్రభుత్వం కొన్నింటిని చెల్లించింది. ఈ క్రమంలోనే ఎంపిక చేసిన పనులు, ప్రజా అవసరాలు, చేపట్టిన వాటి నాణ్యత, బిల్లుల చెల్లింపుపై విచారణకు ఆదేశించగా విజిలెన్స్ విచారణ ఇటీవలే పూర్తయింది. విజిలెన్స్ విచారణలో 400 కోట్ల రూపాయల విలువైన 700 పనులను పరిశీలించగా అనేక అక్రమాలు గుర్తించారు. బోగస్ గుత్తేదారు కంపెనీ పేరుతో కొందరు పనులు చేపట్టిన పనులు చాలా వరకు ప్రజా అవసరాలు లేనట్లు తేల్చారు. విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు కొందరు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని బురిడీ కొట్టించేలా ఎత్తులు వేశారు. పనుల్లో అక్రమాలను కప్పిపుచ్చేలా ఇద్దరు ఇంజనీరింగ్ అధికారులతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలున్నాయి. అంతా సవ్యంగా ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదించేలా పన్నాగం పన్నారు. దీంతో ఆ ఇద్దరు అక్రమాలేవీ వెలుగులోకి రాకుండా తొక్కిపెట్టారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ సమీక్షించారు. ఇద్దరు డీఈఈలను మార్చి ఆ స్థానాల్లో మరో ఇద్దరిని నియమించడంతో పాడా కింద 5 ఏళ్ల కాలంలో వివిధ అక్రమాలు వెలుగు చూశాయి. విజిలెన్స్ విచారణకు ముందు బిల్లులు పొందేందుకు కొందరు గుత్తేదారులు గతంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ స్పందించారు. విజిలెన్స్ విచారణ కొనసాగుతున్నందున చెల్లించలేమంటూ న్యాయస్థానంలో కౌంటరు దాఖలు చేశారు. విజిలెన్స్ విచారణ ముగిసినందున నివేదికను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో అధికారులు ప్రస్తుతం ఉన్నారు.